మన సాత్వికాన్ని గురించి ఎవరిని ఎగ్జాంపుల్గా చూపించగలుగుతాము? యేసుప్రభుని చూపెడతాం. యేసుప్రభు చాలా సాత్వికుడండి. మరి మీరండి మనల్ని చూస్తే ఎవరికి అలాగ అనిపించదండి కదండి. మనల్ని చూస్తే ఎవరికి సాత్వికులు అనిపించదు. కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎక్కడ అనిపిస్తుందండి? చర్చిలో బుద్ధిగా కూర్చున్నప్పుడు వీఆర్ లైక్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ కంటే సూపర్, ఇంకా సూపర్. మనం అలా బాగా మేనేజ్ చేస్తాము. బయటికి వెళ్ళామా బయటికి వెళ్ళామా అస్సలు విషయం ఏంటో కనబడుతుంది. కానీ యేసు ప్రభు నేను అనుకుంటాను ఫ్రమ్ ద బర్త్, లేకపోతే ఆయన ఏమంటారని, ఆయన తను ఎరిగినప్పటి నుండి కూడా ఎక్కడ ఒక్క రిమార్క్ కూడా కనిపించలే. ఎక్కడ రిమార్క్ కనపడదు. ఆయన దీనుడుగానే ఎదిగాడు. దీనుడుగానే ఉంటూ అంటాడు, నేను సాత్వికుని, దీన మనసు కలిగిన వాడిని. ఇంకా మనం ఏం చెప్తామంటే సాత్వికం అంటే యేసుప్రభు అండి. మరి మనం ఎప్పుడండి? ఏమంటే ప్రభు చిత్తం ఏంటంట? మనము సాత్వికులంగా మారిపోవాలని కదా. సాత్వికులు ధన్యులు అంటే మనము బ్లెస్డ్ అంటే ఎప్పుడు దీవించబడతామంటే సాత్వికులంగా అయిపోయినప్పుడు. కనుక కనబడే ఫీచర్స్ పక్క మనం చూడంగానే ఎలా కనిపించాలంటే మన లోకానికి సాత్వికులంగానే కనిపించాలి. ఎవరైనా మనతో మాట్లాడటానికి బాబోయ్ ఏమంటది ఆవిడ, ఏమంటాడో ఈయన అన్నట్టు ఉండకూడదట. ఎవరైనా మనతో మాట్లాడటానికి తగినంత సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభుతో ఎవరైనా మాట్లాడటానికి వచ్చేసేవారు కదండి. ఇంకా ఆయనే ఒకసారి వెళ్ళిపోయాడు, కావాలని మనకు లెసన్ ఇవ్వాలని వెళ్ళిపోయాడు. కానీ ఎంత దీన మనస్సు కలిగిన వాడో ఈ విషయాలు మనం గమనిస్తే. సో కనబడే ఫీచర్లో కనబడే లక్షణాలే సాత్వికం అనేది. బయటికి కనబడేది లేదంటే లోపల ఉంటుందండి నా సాత్వికము. అవసరం వచ్చినప్పుడు బయట తీస్తామనేది సాత్వికం కాదు. ఏముంటుంది లోపల? దానికి రివర్స్ ఉంటుంది. ఏముంటుంది? సాత్వికానికి రివర్స్ ఏంటి? ఆగ్రహము, ఏమండి, రగిలిపోవడము, అసలైన మన పితరుని స్వభావం. ఏ పితరుడైనా మన ఫాదర్ అంటాడు, మీ తండ్రి అంటాడు, మీ తండ్రి మీరు అలా తండ్రి వలె అంటాడు. తండ్రి అంటే ఎవరంటే మన తండ్రి అంటే ఎవరంటే అపవాది. చాలాసార్లు వాడి ఫీచర్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి మనకి. మనం సహజంగా ప్రయత్నం చేస్తాం. అంటే ఒక స్టోరీ చెప్తారు, అది చిన్న స్టోరీ. ఒకసారి కాకి పావురము, ఇందులో ఏది మంచిది? కాకి పావురము ఏది అందంగా ఉంటుంది, ఏది మంచిది? కాకే పావురమా? పావురం కదా. పావురము చాలా మంచిది కదా. ఎప్పుడైనా దెబ్బలాడుతుందా? ఎప్పుడైనా మనల్ని కరుస్తుందా? కాదు, పట్టుకునేసరి అలాగే ఉంటుంది. కాకి అమ్మా, దాన్ని మనం ఏం చేయక్కర్లేదు, దానికి ఇష్టం లేదు వచ్చి పొడిచి వెళ్ళిపోతుంది. రైట్. అందరూ బ్యాడ్ అంటున్నారంట కాకిని, చాలా బ్యాడ్, యు ఆర్ వెరీ బ్యాడ్ అంటున్నారంట. కనుక కాకి అనుకుంది, నన్ను అందరూ బ్యాడ్ అంటారు, దీన్ని ఏమి పెంచుకుంటున్నారు. కాకిని పెంచుకున్న ఎవరైనా చూసారు మీరు? పెంచుకోలేదు. కానీ కాకి అనుకుందంటే నేను పావురంలాగా అయిపోవాలి, నన్ను కూడా పెంచుకోవాలి అందరూ. అంటే పావురం ఎక్కడ, కాకి ఎక్కడ? ఏమండి, పావురం ఎక్కడ, కాకి ఎక్కడ? పావురం తినేదేంటి? కుళ్ళిపోయిన ఎలకలో, చిచి, అసలు దరిదాపుల్లోకి వెళ్ళదు కదండి. పావురం దాని ఫుడ్ డిఫరెంట్, గింజలో ఏమంటే ఇట్లా తింటుంది. కాకేమో ఫుల్ రివర్స్. దీనికి ఒక్కరోజు కక్క దొరకకపోతే ఎంత డిస్టర్బ్ అయిపోద్దో మనకులాగా. రైట్. కనుక అస్సలు కాకి పావురానికి పడదు. కనుక కాకి అనుకుందంట నేను ఏమైనా పావురులా మారిపోవాలి. మరి కలర్ దెబ్బేస్తుంది, నన్ను చూసేటప్పటికి తెలిసిపోతుంది అందరికీ కాకిని అనేసి. కనుక ఎక్కడో ఒక సున్నం లాంటిది దొరికితే దాంట్లో బాగా మునిగి ఎవరో పెయింట్ వేస్తున్నారు, సున్నం వేస్తున్నారు, అందులో బాగా మునిగింది. మొత్తం అంతా ట్రై చేసింది, ముక్కుని చాలా జాగ్రత్తగా చూసుకుని చాలా జాగ్రత్తగా పావురాలతో కలిసిపోయిందట. పావురంతో కలిసిపోయింది. వీళ్ళకి అర్థమైపోతుంది ఇదేంటిది చిత్రమైన ఒక పక్షి మనతోటి ఉంది, కానీ వైట్గా ఉంది, మనకలాగా వైట్గా ఉంది. తన ముక్కు చూస్తేనేమో హార్డ్గా ఉంది. ఏమోలే, ఒకవేళ ఏదైనా క్రాస్ పావురమేమో అనుకుని, పావురాలు మంచి కదండి, అవి నేచురల్గా ఎంత సాధువో పావురము. కనుక అవి వాటితో ఉంటున్నాయి. ఇది కూడా మ్యాక్సిమం ట్రై చేస్తుంది. కాకి ఎలా నడుస్తుంది? ఉరుకుతుంది కదండి, ఉరుకుతుంది. పావురేమో చక్కగా నడుస్తుంది. కనుక నడకను మార్చుకుంది. అమ్మో నేను ఉరకకూడదు, ఉరికితే తెలిసిపోతాను. మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఏమంటే ట్రై చేస్తుంది. సడన్గా అందరూ అనుకుంటున్నారు, అబ్బా కొత్త పావురం వచ్చిందిరా, ఇది పెద్దగా ఉంది, కొంచెం ముక్కు మాత్రం మేనేజ్ చేస్తుంది, వాటి పక్కన దాక్కుని మేనేజ్ చేస్తుంది. ఈలోపు వర్షం వచ్చిందంట. ఈలోపు వర్షం వచ్చింది, ఆ సున్నం అంతా కొట్టుకుపోయింది, దాని బండారం బయటపడింది. ఎందుకు చెప్తున్నానంటే మనం చాలాసార్లు అలాగా పైకి తగిలించుకుంటాం మాస్క్. ఎలాగా సాత్వికం మనసు మాస్క్ తగిలించుకుంటాం. అసలు సీను వర్షం వస్తుంది,
వర్షం వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది మనం ఏంటో, అమ్మో ఎంతో సాత్వికం అనుకున్నాను, ఇంత భయంకరమా, ఇంత భయంకరమా. ఏమన్నా ఇంకెంతకాలం ప్రభు అన్నాడు, సాత్వికులు ధన్యులు.